మాట్లాడారు. ఎంతో మంది పెద్దలు జీవితంలో చాలా చూశారు, అదే విధంగా ఈ సొసైటీలో కూడా చాలా చూసిన వాళ్ళందరూ కూడా ఈ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడారు. ఒక పాయింట్ అయితే యాడ్ చేయాలనుంది. ఒక కష్టం వస్తే ఖచ్చితంగా అందరం కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తాం. పోలీస్ స్టేషన్లోని న్యాయం జరుగుతుందో లేదో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా కష్టం వస్తే ఐహెచ్ఆర్సీకి వస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం. ఎందుకంటే ఎటువంటి సొంత లాభం లేకుండా, సెల్ఫిష్నెస్ లేకుండా ఐహెచ్ఆర్సీలో అంటే ఇక్కడి నుంచి వచ్చేదేముండదు, కానీ సొసైటీకి నా వంతు కృషి చేయాలి, సొసైటీ బాగుపడాలన్న ఉద్దేశంతో ఉన్నవాళ్ళు మాత్రమే ఐహెచ్ఆర్సీలో హ్యూమన్ రైట్స్ ఒక కమిషన్ అనొచ్చు, కమిషన్ అయినా లేకపోతే కేర్ అయినా ఏదైనా సరే హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ చేసే ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే ఇటువంటి ఆర్గనైజేషన్లో జాయిన్ అవుతారని ప్రత్యేకంగా నా అభిప్రాయం. ఎంతో మంది అడ్వకేట్స్, నేను కూడా పెద్దలు చెప్పారు మీ మాటలకి ఎక్కడ కూడా మేము ఈక్వల్ కాకపోయినప్పటికీ కూడా చదువుకుంటున్నప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చదివినప్పుడు ఎన్నో విషయాలు తెలుసు, మనందరికీ తెలుసు. అదొక బైబుల్ లాగా, నిజంగానే బైబుల్ లాగా. బైబుల్లో ఎన్ని విషయాలు మనకు తెలుస్తాయో, ఒక మనిషి ఒక రైట్స్ ఎంత డీప్ గా ఉంటాయి. ఈ రోజు మనం మాట్లాడుతున్నాం, మనం నించున్నాం, మనం ఊపిరి పీల్చుకుంటున్నాం ప్రశాంతంగా అన్నదానికి కూడా ముఖ్య ఉద్దేశం, ముఖ్య కారణం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మరి రైట్ టు ఈక్వల్ రిలీజియన్ పరంగా కానీ, కలర్ పరంగా కానీ, రేస్ పరంగా కానీ ఎక్కడ కూడా చెప్పి కూడా మనం ఈక్వల్ గా బతుకుతున్నాం అంటే అది కేవలం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకి ఇచ్చిన ప్రొటెక్షన్ వల్లనే, ఫండమెంటల్ రైట్స్ వల్లనే. రాష్ట్ర ప్రెసిడెంట్ గా జామాన శ్రీనివాస్ గారు ఎన్నికవ్వడము చాలా ఆనందించాల్సిన విషయం. మరి అన్ని రంగాల్లో వాళ్ళు కూడా కుల మత రంగానికి కూడా సంబంధం లేకుండా అన్ని రంగాల వాళ్ళు కూడా ఈ హ్యూమన్ రైట్స్ కుటుంబంలోని భాగస్వాములు అవ్వడము నిజంగా ఆనందంగా ఉంది. మరి ఈరోజు ఇన్స్టలేషన్ కార్యక్రమం ద్వారా మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా తెలియజేస్తుంది ఒకటే, కొన్ని సమస్యలు మనకి వచ్చినప్పుడు ఇంట కానీ వీధిలో కానీ ఏ సమస్యలు వచ్చినా సరే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని జరగచ్చు, జరగకపోవచ్చు, కానీ సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ ఎక్కడైనా భంగం కలిగిందంటే ఎల్లప్పుడూ కూడా ఐహెచ్ఆర్సీ ముందంజలో ఉంటుందని తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాను. మరి ఈరోజు ఈ ఐహెచ్ఆర్సీ కుటుంబము ఇంకా పెద్దగా అవ్వాలని, మన జామాన శ్రీని గారి యొక్క ఆధ్వర్యంలోని ఎక్కడా కూడా ఒక మానవుని హక్కులు ఎక్కడా కూడా భంగం కలగకుండా ఆయన కాపాడతారని ఆయన కానీ ఆయన కుటుంబం, ఈ ఐహెచ్ఆర్సీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆశిస్తూ, మరి ప్రత్యేకమైన రోజున 48, 49, 50 డివిజన్లో ఉండే శానిటేషన్ వర్కర్లందరినీ కూడా గుర్తించి వాళ్ళకి నిత్యావసర సరుకులు ఈ ప్రత్యేకమైన రోజున గుర్తుగా వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయడం నిజంగా అభినందనీయం. గత 4 ఏళ్లుగా కూడా ఎక్కడైతే కష్టం ఉందో అక్కడ ఐహెచ్ఆర్సీ ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వివిధ మెడికల్ క్యాంపులు కానీ, నిత్యావసర సరుకులు కానీ, వాటర్ పంపిణీ కానీ, మజ్జిగల పంపిణీ కానీ, ఫ్రూట్స్ పంపిణీ కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్లో ఫుడ్లు పెట్టడం కానీ, ఇలా ఎన్నో కార్యక్రమాలు ఈ 4 ఏళ్లలోని ఎవరు ఊహించిన విధంగా ఐహెచ్ఆర్సీ పూర్తి చేసుకుంది. మరి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు మన విజయనగరంలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.